దక్షిణ దిక్కు నుండి ఒక వైష్ణవుడు పుట్టుకొచ్చేను, జనులను సంహరించేను, బనగానుపల్లె మహాపట్టణం అయ్యేను. 10,013 పరబ్రాహ్మణులు గండకత్తెరలు వేసేరు. వికార రూపమైన ఒక అకాల శక్తి పుట్టేను, పాపాత్ములను తరిమి తరిమి కొట్టేను, అగ్నిస్నానం చేయించేను, లేని బాధలు పెట్టేను. పంచశక్తులు వచ్చేను, అప్పళించి మృంగేను, నల్లగాలి వచ్చేను, 18 వర్ణాలు ఒక్కచోట నీళ్లు త్రాగేను, నానాజాతులు ఒక్కటైపోయేను. పుణ్యాత్ములు గురుభక్తి కలిగి ఉండండి, వారికి బాధలు లేవు. అమ్మలక్కలకు అంతలింతలై తోచేను. వంకశిఖల వారు వచ్చేరు, మూర్ఖుల ముక్కులు కోసేరు. కుక్కలు నక్కలు వచ్చేను, వచ్చి మానవులను మేసేను. బండిపైన కోడి వచ్చేను, దాని రెక్కల విసురుకు లక్షల జనులు చచ్చేరు. దాని కూతకు పిండాలు పడేను, ఇందుకు సందేహము లేదు.